అంటే మేబీ ఉండకపోవచ్చు అన్న. ఎందుకంటే నేనేమనుకుంటున్నా అంటే, అంటే అప్పుడు అల్లు అర్జున్ అన్న స్థాయి వేరు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు దాని వల్లనే కొన్ని చిన్న చిన్న మూవీస్ అని 'కొరటాలతో' అనుకున్నాడు. 'శ్రీరామ్ వేణుతోటి' ఉన్న మూవీ అవి చేయలేకపోయిండు అన్న. సో మేబీ గెస్ట్ రోల్ రాడు. ఎందుకంటే ఇప్పుడు 'AA22' ఉంది కదా! దాంట్లో కూడా 'షారూక్ ఖాన్' లేకుంటే 'సల్మాన్ ఖాన్' తోటి కాంబో ఉంటది అన్నారు. బట్ అది కూడా వద్దు, నేను ఒక్కడినే అన్ని రోల్స్ చేస్తా అన్నట్టు టాక్ లోపల లోపల. సో మేబీ వేరే సినిమాలో అయితే క్యామియో ఇయ్యడన్న. మాక్సిమం ఇయ్యడు అల్లు అర్జున్. అంటే రీసెంట్ గానే మన విజయ్ దేవరకొండ రాయలసీమలో డైలాగ్ కొట్టిండు, అవును తిరుపతి కొట్టిండు. వెంకన్న ఇస్తాను తోడుంటే మాత్రం టాప్ లో కూర్చుంటాను. అంటే అది 'పుష్ప' డైలాగే బట్ కొంచెం మోడిఫై చేసి చెప్పిండన్న. సో దాని వల్లనే బన్నియన్న ఫ్యాన్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేస్తున్నాం అండ్ చేస్తూనే ఉంటాం అన్న. అండ్ బాగా చెప్పిండు డైలాగ్. బట్ ఏదన్నా శ్రీవల్లి కానీ మన రష్మిన్ మందన్ కానీ విజయ్ దేవరకొండ కానీ అల్లు అర్జున్ చాలా క్లోజ్ గా ఉంటారు. ప్రతిసారి కూడా బ్రాండ్స్ పంపిస్తుంటారు అల్లు అర్జున్ కి. 100% అల్లు అర్జున్ ఉండే ఛాన్స్ ఉంది అన్నట్టు అంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ అన్న అల్ల వైకుంఠపురంలో ఆ మూవీకి 'పుష్ప' మూవీకి ప్రతి దానికి ఓకే బట్టలు పంపించిండు. అది వాళ్ళ బాండింగ్ అన్న. బట్ అది ఏదో అది ఉందనే దాని అంత మాత్రాన ప్రొఫెషనల్ లైఫ్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు కదా అన్న. సో దాన్ని ఇంటర్లింక్ చేయడం అనేది కరెక్ట్ కాదేమో. హీరో సూర్య గారి ఈవెంట్ కూడా విజయ్ దేవరకొండ వెళ్ళడం జరిగింది. మేబీ ఆ గెస్ట్ సూర్య గారు ఉండొచ్చు అన్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. మేబీ సూర్య గారు ఇక ఉంటే బాగుంటది అన్న. ఎందుకంటే సూర్య గారికి కూడా సరిగా హిట్స్ లేవు. సో ఈసారి తెలుగు నుంచి ఒక మంచి ఆమె రోల్ తో అయినా మంచి కంబ్యాక్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. కింగ్డమ్ ఈవెంట్ లో ఈసారి తిరుపతి వెంకన్న మమ్మల్ని కాపాడితే ఇంకా టాప్ లో కూర్చుంటా అన్నది చాలా ఓవర్ గా అనిపిస్తుంది. ఓవర్ గా ఏం లేదన్న. ఎందుకంటే అది అస్సలు ఏం లేదన్న. ఎందుకంటే ఇప్పుడు ఉన్నాయన్ని నమ్ముకున్నాడు, అన్ని పోయినాయి. ఇక 7 కొండల వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నాడు. సో వెంకటేశ్వర స్వామి వెనుకుండి నడిపియాలని అన్న డైలాగ్ చెప్పిండు. దాన్ని మనం అట్లా ట్రోల్ చేస్తే ఎట్లా అన్న. సో వెంకన్న స్వామి తోడుంటాడు, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తోడుంటారు, దాంతో పాటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా తోడుంటారు అన్న. సో కింగ్డమ్ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. చూసినా చూసి వచ్చిన మస్తు ఉందన్న, చాలా బాగుంది. డిఫరెంట్ క్యారెక్టర్ తో వస్తున్నాడు విజయ్ దేవరకొండ. ట్రైలర్ లో అయితే అన్న లుక్ మాత్రం అదిరిపోయింది. ఇంకా ఎలివేషన్స్ అన్ని బాగున్నాయి. సో ఏదో డిఫరెంట్ గా చూపించాలనుకుంటున్నా. చూడాలి ఎట్లుంటుందో ఇక. మరి బ్రదర్ సెంటిమెంట్ కదా, ఆల్రెడీ మనం కొన్ని ప్రీవియస్ మూవీస్ చూసాము. బ్రదర్ సెంటిమెంట్ ఈ మధ్య కాలంలో వర్కౌట్ అవ్వలేదు. మన నితిన్ గారికి కానివ్వండి, ఇలా కొంతమంది హీరోలు ఉన్నారు, వాళ్ళకి వర్కౌట్ కాలేదు. మరి సేమ్ బ్రదర్ సెంటిమెంట్ తో వస్తున్నారు విజయ్ దేవరకొండ గారు. వర్కౌట్ సెట్ అవుతుంది అన్న. విజయ్ దేవరకొండ అంటే ఇక ఇచ్చి పడేస్తాడు. విజయ్ దేవరకొండనే అన్న కాన్ఫిడెన్స్ ఆయన అంటే ఇక. అనిరుద్ గారి బీజిఎం ఎలా అనిపించింది? బాగుంది, బీజిఎం అయితే బాగుంది. అందరు ఈ మధ్య కాలంలో అనిరుద్ గారు మంచి పేరు వచ్చింది కదా. మరి అనిరుద్ గారి బీజిఎం కి విజయ్ దేవరకొండ గారికి ఈ బొమ్మ హిట్ పడే ఛాన్స్ ఉన్నాయండి? ఉందన్న, ఉంది. ఏం కాన్ఫిడెన్స్ అది? అంటే విజయ్ దేవరకొండ గారి ప్రీవియస్ సినిమాలు అన్ని కూడా కొంచెం ఫ్లాప్ గా నిలిచాయి కదా. మరి ఈ సినిమా హిట్ కొడుతుందని ఎలా చెప్తున్నారు? ఆయన అంటున్నారు తిరుపతి వెంకటేశ్వర స్వామి నాకు సహాయం చేస్తే నేను ఆ రేంజ్ ఎక్కడికో ఉంటుంది అంటున్నారు. పుష్ప ఫలితం దక్కిద్దంటారా ఈ సినిమా ద్వారా? పక్కా అండి, ఈసారి అయితే ఇచ్చి పడేస్తాడు అన్న. మరి ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు క్యామియో ఇవ్వబోతున్నారు అని చెప్పి ఒక చిన్న రూమర్ నడుస్తుంది. ఎవరో పెద్ద హీరో క్యామియో రోల్ చేయబోతున్నారు అని చెప్పి. ఒకవేళ అల్లు అర్జున్ గారు క్యామియో రోల్ ఇస్తే ఎలా ఉంటుంది? బాగుంటది అన్న. యాక్చువల్గా అల్లు అర్జున్ అన్న ఫ్యాను, ఇస్తే ఇంకా బాగుండేది. సినిమా చూడాలి ఎట్లుంటుందో. టికెట్ అయితే బుక్ చేసుకున్నాము. కింగ్డమ్ ట్రైలర్ చూశాను బ్రో. తను ఏదో ఒక జనాలను కాపాడుకుంటూ సైనికుల్లాగా తీసుకుని వెళ్తున్నాడు. దాని మీదే స్టోరీ ఉంటది అనుకుంటున్నాను నేను, ఒక సైనికుడు మాదిరి. మీకేం నచ్చింది ట్రైలర్ లో? ట్రైలర్ ఏం నచ్చిందంటే ఆల్మోస్ట్ విజయ్ దేవరకొండ బ్రో. మెయిన్ విజయ్ దేవరకొండ, గౌతమ్ తన్నూరి. ఆల్రెడీ గౌతమ్ తన్నూరి హిట్ ఇచ్చిండు జెర్సీ. విజయ్ దేవరకొండకి గీతా గోవిందం, మన అర్జున్ రెడ్డి వేరే చూపించండి యాక్టింగ్. దీంతో ఇంకో యాక్టింగ్ చూపిస్తాడు అని అనుకుంటున్నాను. మరి విజయ్ దేవరకొండ గారికి ప్రీవియస్ గా ఎలాంటి హిట్స్ లేవు కొన్ని ఇయర్స్ నుంచి. మరి ఈ సినిమా అన్న హిట్ కొడుతుంది అంటారు? పక్కా కొడుతుంది బ్రో. ఎందుకంటే అక్కడ గౌతమ్ తన్నూరు తీసిండు. ఇంకోటి స్ట్రాంగ్ గా కంబ్యాక్ చేయాలనుకుంటున్నాడు మన విజయ్ దేవరకొండ. కొడుతుందని అనుకుంటున్నా, కొడుతుంది పక్కా. సో మరి నిన్న ఈవెంట్ లో అల్లు అర్జున్ గారు ఒక డైలాగ్ చెప్పడం జరిగింది. అది కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా? అల్లు అర్జున్ చెప్పాడు. అల్లు అర్జున్ గారిది డైలాగ్ చెప్పారు ఈసారి తిరుపతి అన్న. విజయ్ అన్న ఎట్లా అంటే బ్రో, మనసులో ఏం పెట్టుకోడు, బయటికి చెప్పేస్తాడు అన్ని. అట్లా నిజాయితీగానే చెప్పేసాడు డైలాగ్. అది ఈసారి కొడితే మాత్రం రేంజ్ వెళ్ళిపోతా అన్న. లైగర్ నుంచే ఆల్రెడీ పాన్ ఇండియా వెళ్ళిపోవాలా విజయ్ అన్న. కాకపోతే లైగర్ ఫ్లాప్ అయిందని ఇక్కడనే ఆగిపోయాడు. ఈసారి కింగ్డమ్ కొడితే నిజంగానే వెళ్ళిపోతాడు. అందుకే నిజంగానే చెప్పాడు. కొన్ని రూమర్స్ వస్తున్నాయి అనమాట, ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు క్యామియో రోల్ చేయబోతున్నారు అని చెప్పి. ఒకవేళ చేస్తే ఈ సినిమా ఎలా ఉంటదంట? లేదు బ్రో, అది అల్లు అర్జున్ క్యామియో అనేది అది పుష్ప3లో మన విజయాన్ననే చేస్తాడని అట్లా వచ్చింది, కానీ ఇదైతే ఏం లేదు. నేను లాస్ట్ లో ఒక మాస్క్ మ్యాన్ ని చూపించారు. మాస్క్ పెట్టుకొని ఒక పర్సన్ ఉన్నారనమాట ట్రైలర్ లో. అదే అల్లు అర్జున్ గారు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. లేదు బ్రో,
అల్లు అర్జున్ ఎంటర్ అయితే ఉండదు. కానీ నేనైతే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఆల్రెడీ రామ్ చరణ్ స్టోరీ ఇది వచ్చేసి, ఇది రామ్ చరణ్ డేట్స్ ఇవ్వలేదని విజయ్ దేవరకొండకి వెళ్ళిపోయింది స్టోరీ. ఇది యాక్చువల్లీ అది గౌతమ్ తిన్నూరు రాసేటప్పుడే చెప్పండి, ఇది రామ్ చరణ్ అన్న కోసమే రాసే స్టోరీ, నేను తననే విజువల్స్ ఊహించుకొని రాసే అని చెప్పాడు. తనది ఏమన్నా ఉంటే ఉండొచ్చు కానీ అల్లు అర్జున్ అసలు డౌట్ లేదు బ్రో. అన్న అయితే రాదు, అల్లు అర్జున్ అయితే ఈ మూవీలో కనిపించాడు కింగ్డమ్ మూవీలో. సో మరి ట్రైలర్ లో ఒక మాట చెప్పడం జరిగింది, అంటే అన్నను కాపాడుకొని తీసుకురా అంటే అక్కడ వెళ్ళి రాజయ్య కూర్చున్నాడు అని చెప్పి. సో విజయ్ దేవరకొండ గారు విలనా హీరోనా? విజయ్ దేవరకొండ అయితే హీరోనే బ్రో. అది ఎట్లా చూపిస్తున్నాడో మనకి సినిమాలు అయితే తెలియదు మళ్ళీ. ఎందుకంటే అక్కడ లాస్ట్ కి ఏమైతుందంటే సత్యదేవ్ అన్ననే ఏదో పొడిచేటట్టు ఏదో ఒకటి పిక్ అయితే బయటకు వచ్చింది. మళ్ళీ అక్కడ సత్యదేవ్ బతుకుతాడో లేకుంటే విజయ్ అన్న చనిపోతాడో అది మళ్ళీ అర్థమైతలేదు. వెయిట్ చేస్తున్నా బ్రో. అదే కాదు బ్రో, అట్లా ఎట్లా మనం ఎట్లా చెప్పగలుగుతాం బ్రో? మనం ఎట్లా చెప్పగలుగుతాం బ్రో? అది ఫైనల్ గా మూవీ గురించి ఏం చెప్తారు? హిట్టా లేకపోతే మూవీ హిట్టే బ్రో ఆల్వేస్. ఎందుకంటే అన్న స్ట్రాంగ్ గా కంబ్యాక్ చేయాలనుకుంటున్నాడు విజయ్ అన్న.